అన్నమయ్య జిల్లా మదనపల్లిలో తిరుమల లడ్డు వ్యవహారంపై కూటమి నేతలు ఘాటుగా స్పందించారు. రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు, ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. అనంతరం మాజీ సీఎం జగన్ తీరును తప్పుబట్టారు. శాస్త్ర మండలిలో చెప్పులు ధరించి స్వామివారి పటాన్ని పట్టుకోవడం హిందూ సమాజాన్ని అవమానించడమేనని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో లడ్డు నాణ్యత క్షీణించిందని, ప్రస్తుతం నాణ్యమైన ప్రసాదం అందుతోందన్నారు. టీటీడీ, హెరిటేజ్ సంస్థలపై అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకోమని కూటమి నేతలు హెచ్చరించారు. ఏడుకొండలవాడ వెంకటరమణ ఇక్కడ కూడా కానీ సిట్ నివేదికకు నిరాకరించే పరిస్థితి లేదు. అది యావత్ ప్రపంచం చేస్తున్నది. తన సిగ్గుతో చేరుకున్నది. ఈరోజు సాక్షాత్తు రాష్ట్ర చట్టసభల్లో ప్రజల గురించి, ప్రజా సమస్యల గురించి, ప్రజా అవసరాల గురించి మాట్లాడే సందర్భాలు లేవు. అసెంబ్లీకి వచ్చే పరిస్థితులు లేవు. కాకపోతే ఎమ్మెల్సీ సభలో వచ్చి దీని గురించి మాట్లాడి, అది వెంకటేశ్వర స్వామి పటాలు తీసుకుని వచ్చి చెప్పులు తొడుక్కొని మాట్లాడడం. ఈ పైన నైతిక విలువలు ఉండాలి. ప్రజలు మీరు 11 సీట్లు గెలిపించారు. బాధ్యత ఉంటే ప్రజా సమస్యల పైన మాట్లాడాలా, కానీ దేవునికి రాజకీయంలోకి లాగడం మంచి పద్ధతి. ఎక్కడ కూడా భగవద్గీత హిందూ సాంప్రదాయం ఏం చెప్తుంది? ప్రకృతి, కనిపించే ప్రకృతే, మన కళ్ళ కనిపించే ప్రకృతే భగవంతుడు అని చెప్తుంది. అందుకని చెట్టుని, నీరుని, రాయిని, కొండని, భూమిని అన్నింటినీ కూడా దేవునిగా చూస్తారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గాని, వాళ్ళ కుటుంబం గాని ఒక మతాన్ని ఆచరించి ఆ దేవుణ్ణి, ఆ పవిత్ర గ్రంథాన్ని నమ్మడాన్ని మేము కూడా గౌరవిస్తాం, స్వాగతిస్తాం. కానీ నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ఉండి, మీ తండ్రి ఒక ముఖ్యమంత్రిగా ఉండి తిరుపతి సాంప్రదాయాల్ని మట్టిలో కలిపి, ఎందుకంటే క్షమించాలి, రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బ్రహ్మోత్సవాలకి స్వామివారికి సతీ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించడం హైందవ ధర్మం, హిందూ సాంప్రదాయంలోని ఆగమ శాస్త్రం, ముఖ్యంగా దేవాలయంలోని ఆగమ శాస్త్ర ప్రకారం అది ఆచరించాలి. కానీ ఏనాడు ఆ 10 సంవత్సరాల్లో వాళ్ళు సతీ సమేతంగా వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించలేరు. అంటే వాళ్ళకి హిందూ సాంప్రదాయాల పట్ల, తిరుమల పట్ల, స్వామివారి పట్ల ఎంత మాత్రం గౌరవం, భక్తి ఉందో మనకు అర్థమవుతాం. భగవద్గీత నిన్నటి రోజున శాసన మండలిలో ఏదైతే జరిగిన సంఘటన ఏదైతే ఉన్నదో ఎంతో దురదృష్టకరం, మరింత బాధాకరమైన విషయం కూడా అనేసి నేను అనుకుంటున్నాను. వైసీపీ పార్టీ అన్నది మత ఆధారిత రాజకీయాలు చేయటమే కాకుండా నిన్నటి రోజున ఒక అడుగు ముందుకు వెళ్ళి ఏ విధంగా వాళ్ళు మతాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల యొక్క మనోభావాలను కూడా కించపరిచే విధంగా వాళ్ళ వికృత చేష్టలు ఏదైతున్నదో అది కూడా వారు నిన్నటి రోజున నిరూపించడం జరిగింది. నిజంగా చాలా శోచనీయ, చాలా బాధాకరమైన విషయం. అసలు మిమ్మల్ని గెలిపించి ప్రజాప్రతినిధులుగా ఎన్నుకొని చట్టసభల్లో పంపించి ప్రజల యొక్క సమస్యలపై చర్చించడానికి పంపించారా, లేదా మతాల మధ్యలో మత ఆధారితంగా ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఏదైతే మీరు హేయనీయమైన చర్య చేశారో మీరే ఒక అంటూ మీరు ఆత్మ పరిశీలన